మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఓయూజేసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గన్ పార్క్ వద్ద చర్చకు రావాలన్న సవాల్ను హరీష్ రావు, కేటీఆర్ ఎగ్గొట్టారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయన్నారు. సొంత పార్టీ నేత కవితనే హరీష్ రావుపై గతంలో ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తే రానున్న రోజుల్లో భౌతిక దాడులు తప్పవని తిరుపతి తీవ్రంగా హెచ్చరించారు. కేసీఆర్ ఖబర్దార్ ఆర్ఎస్ ప్రైడ్ కుమార్ ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ 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 కేటీఆర్ ఖబర్దార్ 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 కేటీఆర్ ఖబర్దార్ 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 హరీష్ రావు మన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పైన, సోషల్ వెల్ఫేర్ పైన, గురుకులాల పైన 2000 కుంభకోణం జరిగిందని మాట్లాడడము ఇది సరైనది కాదు. ముఖ్యంగా ఓయూజేసీగా మేము ఈరోజు మన గన్ పార్క్ దగ్గరికి పోవడం జరిగింది. దానికి సంబంధిత మినిస్టర్లు అడ్డూరి లక్ష్మణ్, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు చర్చకు మీరు రావాలి, హరీష్ రావు రావాలని ఇప్పటి వరకు పొద్దున 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల వరకు అక్కడ వెయిట్ చేసిన ఇప్పటి వరకు హరీష్ రావు రాలే, కేటీఆర్ రాలే, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా రాలేదు. వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడము, బురద వెళ్ళడము, ఇదే ఉస్మానియా సిటీలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక భూమిక పోషించి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసారు. ఓయూకు ఒక్కసారి కూడా మీరు రాలేరు. మరి విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయి? విద్యార్థులు చదువుతురా? వాళ్ళకి ఫుడ్ ఉందా? మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచించలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ప్రచారం చేయడం కోసం గత వారం రోజుల నుంచి సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లలో 2000 స్కామ్ జరిగిందని చెప్పేసి అసత్య ప్రచారం చేసుకోవడం కోసము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, కేటీఆర్ ఒక స్క్రిప్ట్ రాసుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన తీవ్రంగా మేము విద్యార్థి నాయకులుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, మీరు ఎక్కడపై సవాల్ విసిరినా మీతో చర్చ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు ఇలా చేసినటువంటి సవాల్కి గన్ పార్క్ వేదికగా మా నాయకులు వచ్చి అక్కడ కూర్చుంటే మీరు రాలేకపోయారు. అప్పుడే మీకు అర్థమైంది హరీష్ రావు మన